వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వైఫల్యాలే అంటూ జగన్ పై ధ్వజమెత్తిన చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ విజయోత్సవం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత నియోజకవర్గంలో రైతులకు యూరియా ఇవ్వలేని చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందన్నది. ఢీ అంటే ఢీ అనేలా ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. రప్పా రప్పా అని రంకెలేస్తే భయపడే వాళ్ళెవ్వరూ లేరు. ఇక్కడున్నది సిబిఎన్, పవన్ కళ్యాణ్ అంటూ సీఎం చంద్రబాబు వైసీపీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రప్పా రప్పా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్, పవన్ కళ్యాణ్. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో వైఎస్ జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నది సిబిఎన్, పవన్ కళ్యాణ్. హింసను ప్రేరేపించేవారు ఎక్కడున్నా వదిలిపెట్టం అని హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తాము కాదని జగన్ ను ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి, మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఒంటిమిట్ట, పులివెందులలో ప్రజలు వైసీపీ బెండు తీశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక మెడికల్ కాలేజీల అంశంపై జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. అసలు మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి వాటి గురించి మాట్లాడుతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ సాక్షిగా చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డారు. నిన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమిస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఇక సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన మోసాలతో, చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో, చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ 7 పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో యూరియా లేక రైతులు అల్లాడుతున్నారని, ఈ పరిస్థితికి కారణమైన చంద్రబాబు నాయుడు ఏదైనా బావిలో దూకి చావడం బెటర్ అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరైనా బరి తెగించి టెండర్లలో పాల్గొంటే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే టెండర్లను రద్దు చేస్తాం అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక సూపర్ 6 హామీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని జగన్ మండిపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.